ఏదైనా ఒక కంపెనీకి కొత్త ప్రాంతాల్లోకి వ్యాపారాన్ని విస్తరించడం అనేది ఒక పెద్ద సవాలు. ఇక్కడ పంద్యం చాలా పెద్దది, ఎందుకంటే గెలుపోటములు ఆ కంపెనీ భవిష్యత్తునే నిర్ణయించగలవు. సరే, ఈరోజు మన విశ్లేషణలో మనం సమాధానం చెప్పబోయేది సరిగ్గా ఈ కీలకమైన ప్రశ్నే. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన ప్రతి కంపెనీ దీనికి సమాధానం వెతకాల్సిందే. ఓకే, దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లడమంటే అది కేవలం అదృష్టాన్ని నమ్ముకుని చేసే పని కాదు. అది ఒక వ్యూహాత్మకమైన, ఎంతో జాగ్రత్తగా లెక్కలతో కూడిన విధానం. ఇది ఒక చదరంగ మాటలాంటిదన్నమాట. ఇక్కడ వేసే ప్రతి అడుగు చాలా ముఖ్యం. మరి చదరంగం ఆటలో గెలవాలంటే మన దగ్గర ఒక పక్కా ప్లాన్, ఒక ప్లేబుక్ ఉండాలి కదా. అదే ఈ కాంపిటిటివ్ ల్యాండ్స్కేప్ అనాలిసిస్. తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మనకొక మార్గదర్శిగా పనిచేస్తుంది. సరే, ఈ మొత్తం విశ్లేషణను మనం 4 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. మొదటిది మ్యాపింగ్ ది టెరెయిన్, అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవడం. తర్వాత ఫైండింగ్ యోర్ ఎడ్జ్, మన ప్రత్యేకత ఏంటో కనుక్కోవడం. ఆ తర్వాత వస్తుంది ద విన్నింగ్ మూవ్, సరైన ఎత్తుగడ వేయడం. చివరగా స్టేయింగ్ ఆన్ టాప్, గెలిచాక కూడా అగ్రస్థానంలో కొనసాగడం. ఈ ప్రయాణానికి ఇదే మన రోడ్ మ్యాప్. ఓకే, మొదటి అడుగుతో మొదలు పెడదాం. భూభాగాన్ని మ్యాపింగ్ చేయడం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనం మార్కెట్ యొక్క పూర్తి చిత్రాన్ని, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సరే, మరి ఈ సమాచారాన్ని ఎలా సేకరించాలి? దానికి మన దగ్గర ఒక టూల్ ఉంది. ఏ ప్రాంతంలోనైనా సరే దాని అసలు సత్తా ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలి. అంటే మార్కెట్ సైజ్ ఎంత, దాని వృద్ధి రేటు ఎలా ఉంది, పరిశ్రమ ఎంత పరిపక్వంగా ఉంది, ఇంకా అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉంది, ఇలాంటివి. మనం చూడాల్సిన మొట్టమొదటి సంఖ్య మార్కెట్ సైజ్. అంటే మనం దేనికోసం పోటీ పడుతున్నాం, ఆ బహుమతి ఎంత పెద్దది. ఈ సంఖ్య మనకు ఆ మార్కెట్లోని అవకాశం ఎంత ఉందో స్పష్టంగా చూపిస్తుంది. కాని మార్కెట్ పెద్దగా ఉండటం ఒక ఎత్తైతే దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నది మరో ప్రశ్న. అక్కడే మనకు మార్కెట్ వృద్ధి రేటు ఉపయోగపడుతుంది. ఇది కేవలం ప్రస్తుత పరిమాణం గురించి కాదు, ఆ మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తోందో చెబుతుంది. ఇది ఫ్యూచర్కొక ఇండికేటర్ అన్నమాట. సరే, మార్కెట్ గురించి చూశాం. ఇప్పుడు ఆ మార్కెట్లో మనతో కాటు ఆడుతున్న మిగతా ఆటగాళ్ల గురించి తెలుసుకోవాలి. ఈ టేబుల్ మన పోటీదారులను, వారి బలాలు, బలహీనతలను విశ్లేషించడానికి చాలా సహాయపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. వాళ్ల ప్రైసింగ్ స్ట్రాటజీని గమనిస్తే చాలు, అది వాళ్ల బిజినెస్ ఫిలాసఫీ ఏంటో చెప్పేస్తుంది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, అది వాళ్ల వ్యాపార విధానాన్ని తెలియజేసే ఒక క్లూ. సరే, ఇప్పటిదాకా బయటి ప్రపంచాన్ని చూసాం కదా, ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాల్సిన సమయం వచ్చింది. దీన్నే ఫైండింగ్ యోర్ ఎడ్జ్ అని పిలుస్తాం. మరి మీ కంపెనీ ప్రత్యేకతేంటి? ఏ విషయంలో మీరు మార్కెట్లో ప్రత్యేకంగా నిలుస్తారు? అది కొత్త టెక్నాలజీ అవ్వచ్చు, అద్భుతమైన కస్టమర్ సర్వీస్ అవ్వచ్చు, లేదా తక్కువ ధర అందించడం కావచ్చు. మార్కెట్లో నిలబడాలంటే ఈ ప్రత్యేకతను గుర్తించడం చాలా ముఖ్యం. అయితే మార్కెట్లోకి అడుగుపెట్టడం అనుకున్నంత తేలిక కాదు. దారిలో కొన్ని అడ్డంకులుంటాయి. వాటినే మార్కెట్ ఎంట్రీ బ్యారియర్స్ లేదా మార్కెట్ ప్రవేశ అవరోధాలు అంటారు. ఇది చూడండి, ఒకవైపు మన బలాలున్నాయి, మరోవైపు కోట గోడల్లాంటి సవాళ్లు. అసలైన వ్యూహమంటే ఏంటి? మన బలాలతో ఈ కోట గోడల్ని ఎలా బద్దలు కొట్టాలి అన్నదే. ఈ పోరాటంలో గెలవడమే మన లక్ష్యం. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన దశకి వచ్చాం. ఇప్పటిదాకా మనం సేకరించిన సమాచారం మొత్తాన్ని కలిపి ఒక పవర్ఫుల్ వ్యూహంగా ఎలా మార్చాలో చూద్దాం. దీనికి స్వాట్ అనాలిసిస్ మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే బలాలు, బలహీనతలు, అవకాశాలు మరియు ప్రమాదాలు. అయితే ఇది కేవలం లిస్ట్ తయారు చేయడం కాదు, అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. మన పేటెంట్ టెక్నాలజీ అనే బలాన్ని ఉపయోగించి తక్కువ సేవలున్న మార్కెట్ అనే అవకాశాన్ని ఎలా పట్టుకోవాలి. అదే సమయంలో మన తక్కువ బ్రాండ్ గుర్తింపు అనే బలహీనతను దృష్టిలో పెట్టుకుని బలమైన స్థానిక పోటీదారుడి నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే అసలైన వ్యూహం. చూసారా? ఈ మొత్తం విశ్లేషణ ప్రక్రియ తర్వాత మనకు దొరికేది ఇలాంటి ఒక స్పష్టమైన, ఆచరణయోగ్యమైన సిఫారసు. ఇదే మన ఆహా మూమెంట్. సో ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ పద్ధతిగా ముందుకు వెళ్తే మనం అదృష్టం మీద ఆధారపడక్కర్లేదు. డేటా ఆధారంగానే మనకు పక్కా వ్యూహం దొరుకుతుంది. అయితే మార్కెట్లో గెలిచామని అక్కడితో ఆగిపోతే సరిపోదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది.
టాప్లో ఉండాలంటే నిరంతరం మార్కెట్ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడే మనకు కేపీఐస్ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉపయోగపడతాయి. ఇవి మన స్కోర్బోర్డ్ లాంటివి. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని చెప్పే మన పర్సనల్ డాష్బోర్డ్ అన్నమాట. ఉదాహరణకు ఈ బార్ చార్ట్ చూడండి. మన మార్కెట్ షేర్ ఎలా పెరుగుతోంది, మన పోటీదారులది ఎలా మారుతోంది అనేది టైంతో పాటు ట్రాక్ చేస్తేనే మనకు అసలు సిచ్యువేషన్ అర్థమవుతుంది. అలాగే కస్టమర్ సెంటిమెంట్. నంబర్స్ మాత్రమే కాదు, జనాలు మన బ్రాండ్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం కదా. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎంతొస్తోంది, నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకొస్తోంది? చివరగా ధరల కదలిక. పోటీదారులు ధరలు పెంచినా తగ్గించినా దాని ప్రభావం మనమీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న వివరాలను కూడా గమనిస్తూ ఉండటం చాలా కీలకం. ఇప్పుడు చూడండి, గెలవడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ అంతా మన ముందుంది. డేటా ఉంది, వ్యూహముంది. మరి తదుపరి అడుగు ఎక్కడ వేయాలి, ఎక్కడ పోటీ పడాలి?